ప్రారంభమైనటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలు మొదటి దశ పూర్తయి రేపు రెండవ దశకు సమాయత్తం కావడం జరుగుతుంది. ఈ ఎన్నికలు నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల సమయం తీసుకున్నది. తమకు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసమే ఉంటే, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చక్కనివే అయ్యి ఉండి అవి నెరవేరినవే అయ్యి ఉంటే ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే వాళ్ళు ఎన్నికలు నిర్వహించేవాళ్ళు. వాళ్ళకి తెలుసు అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా డొల్లా హామీలు, అవి అమలయ్యేవి కావని వాళ్ళకి తెలుసు. కాకపోతే ప్రజలు ఆశపడే విధానాన్ని కానీ, ప్రజలకు ఉండేటువంటి అమాయకత్వాన్ని కానీ సొమ్ము చేసుకోవడం అనేటువంటిది వాళ్లకు మొదటి నుంచి ఉండేటువంటి విద్య. యువతలో మనం ఎంత హెచ్చరించినా, ఇవి ఆచరణ సాధ్యం కానివి అని చెప్పినా, ఆర్థిక నిపుణులు వాళ్ళని ఇంటర్వ్యూలలో అడిగినా చాలా ఎగిరెగిరి చెప్పినారు. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, అప్పుడు ఆ పార్టీ నాయకులుగా మాకు ఇంత అనుభవం ఉంది, మా పార్టీ 130 ఏళ్ల పార్టీ, 50 ఏళ్ల పైచీలకు అధికారం చేసినటువంటి, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఉండే ఆదాయం ఎంతనో తెలియకుండానే మేము హామీలు ఇస్తామా? మేము ఎట్లా కనిపిస్తున్నాం మీకు? మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి చూపిస్తాం అని ఇంత పొడుగు జంబ్యాలు నరికింది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు. ఆయనత డబల్ ఓట్లు పడి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే హామీల అమలుకు సంబంధించినటువంటిది ప్రజలు అడిగే కంటే మొదలే వీళ్ళే రాగం ఎత్తుకున్నారు. మేమేమో అనుకొని వచ్చినాం, అంత అప్పులు ఉంది, నిధులు లేవు. ఇవాళ మాట్లాడిన భాష మనం చూసినాం, అందరూ చూస్తాం. ఇలా బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లేవు, ఇవి ఉంటాయనుకొని వచ్చినాం, లేవు, ఇవన్నీ మాట్లాడిన మాటలు వాటి కట్టుబడి ఉండకుండా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసినారు. ఏదైనా చెప్పినప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పాలి, అవగాహనతో చెప్పాలి. వాళ్ళకి ఆనాడు అవగాహన లేదు, కానీ డొల్లా ఆత్మవిశ్వాసంతో చెప్పినారు, నమ్మబలకడానికి చెప్పినారు. ఆనాడు వాళ్ళను వెనకేసుకొచ్చినటువంటి అపర మేధావులందరూ కూడా ఈరోజు వాళ్ళు నాలుకలు గర్చుకోవడం తప్పిస్తే వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నది ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే ఈరోజు 2 ఏళ్లు దాటి 3వ సంవత్సరంలో పడింది కాంగ్రెస్ పాలన. ఈ అపర మేధావులు అనుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని రోజు వేరే పని చేయకుండా, కొంతమంది టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మానేసి 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాము చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి మహానాయకులంతా ఇలా కనుమరుగైపోయినారు, తెరమరుగైపోయినారు. ఎవరు మాట్లాడతలేరు. రైతులు 700 పైచిలకు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రికార్డులో ఉంది. ఏ గ్రామం, ఏ మండలం, రోజు పత్రికలలో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. ఎవరు దాచిపెట్టేది కాదు. మరణాన్ని దాచిపెట్టలేం, కారణాలను దాచిపెట్టలేం. గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు కలుషితమైన ఆహారంతో కానీ, అనారోగ్యంతో కానీ చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 60 మంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు. వీటితో పాటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ దిగిపోతే వాళ్ళకేదో చాలా మేలవుతుందని కొంత ఆశపడ్డారు. భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి విధంగా 73% ఫిట్మెంట్ ఇచ్చినారు. 2 సార్లు కలిపి, 2 రివిజన్స్ కలిపి కేసీఆర్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ఏదైతే ఉందో, జీతాల పెంపకం ఏదైతే ఉందో 73%. భారతదేశంలో ఈ రోజు వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులకు అంత పెద్ద ఎత్తున జీతాలు పెంచినటువంటిది ఏ రాష్ట్రంలో జరగలే. మీటర్స్లో తీసుకున్న తెలంగాణ నంబర్ 1. చాలా శాఖలకు, పంచాయతీరాజ్ శాఖకు అనేక అవార్డులు వరుసగా, ఒక సంవత్సరం కాదు, అనేక సార్లు. పచ్చదనంలో మనకే అవార్డు, శుద్ధమైన తాగునీరు ఇవ్వడంలో మనకే అవార్డు, సాగునీటి అభివృద్ధిలో మనకే అవార్డు, పంటల ఉత్పత్తిలో మనకే అవార్డు.
తలసరి కరెంటు వినియోగంలో దేశంలో నంబర్ 1 మనమే. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది తెలంగాణనే. కేసీఆర్ దిగిపోయే నాటికి ఉన్న పరిస్థితి ఇవన్నీ నేను చెప్పేది. ఇవన్నీ కాదని లేని సత్యాలు. అయినా దీని మీద నూటాకోరు మాటలు, నోటికొచ్చినట్లు ఏ విధ్వంసమైంది, ఇది కూలిపోయింది, ఇది లేదు, అది లేదు, అప్పులు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి 2 ఏళ్ల పరిపాలన అయింది. 2 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ సమ్మిట్ పెట్టినారు, వరల్డ్ సమ్మిట్ ఒకటి, ప్రపంచ సదస్సు, పెట్టుబడుల సదస్సు పెట్టినారు. మీరంతా కూడా చూసినారు. ఆ సదస్సుకు కేసీఆర్ పంపిన మనుషులు లేరాడ. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆహ్వానించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక ఆయన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నరు, ఇంకొక ఆయన టోనీ బ్లేరు, ఇంగ్లాండ్ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి. ఆ వేదిక మీద నుంచి వాళ్ళు ఏం మాట్లాడినారు? సిగ్గుశరం ఉంటే ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత తలాయిని రాళ్ళు కట్టుకొని ఆ హుసేన్ సాగర్లో పడి సావాలి. 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో అత్యద్భుతంగా అభివృద్ధి చెంది, అతి వేగంగా అభివృద్ధి చెంది, చాలా రంగాలలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇంకా వాళ్ళు చాలా విషయాలు చెప్పిన మీకు సూక్ష్మంగా చెప్తున్నారు అర్థం కావడానికి. వాళ్ళ ఆంగ్ల ఉపన్యాసాలు వినండి మీరు. రాష్ట్రంలో ఇప్పటికే కోట్ల మంది విన్నారు. గ్యాస్ సబ్సిడీ ఎగ్గొట్టిండ్రు. రైతులకు ఇచ్చే పంట బోనస్ 500 క్వింటాలకు అదే కొట్టిండ్రు. పోయిన సీజన్దే డ్యూ ఉంది, పోయిన వానకాలం సీజన్దే ఇప్పటిదాకా వేయలే. ఇప్పుడు మళ్ళీ యాసంగి దాదాపు వస్తున్నాయి. ఇంకో 15 రోజులు అయితే యాసంగి ఒడ్ల కొనుగోలు అయిపోతుంది దాదాపు. వానకాలందే గతి లేదు. సో ఈ మొత్తం నేపథ్యం, ఈ ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి ఏ హామీలను అమలు చేయలేనటువంటి ఒక దుస్థితి, పైపెచ్చు ఇటువంటి పరిస్థితులలో అనివార్యంగా కోర్టు తీర్పుతో ఎన్నికలు పెట్టక తప్పని పరిస్థితి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆయా జిల్లాల పర్యటన చేసి, పర్యటనకు పోయిన కాడల్లా ప్రభుత్వంతో పనులు చేయించుకునే వాళ్ళను, మంత్రులతో పనులు చేయించుకునేటువంటి వాళ్ళని అంటే తమ పార్టీ వాళ్ళని గెలిపామని చెప్పి ప్రచారం కూడా చేసినారు. అధికార పర్యటనలలో పోయి కూడా గ్రామ పంచాయతీల కోసం ముఖ్యమంత్రి ప్రచారం చేసుకున్నారు. కానీ ఫలితాలు మీరు చూస్తున్నారు, మొదటి విడత ఫలితాలే మీరు చూస్తున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే, మీకు మీ ద్వారా ప్రజలకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. సాధారణంగా జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార పార్టీ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా గెలవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. అది ఎప్పుడు ఆ ఆనవాయితీకి ఇప్పుడు భిన్నం ఉంది. కారణం నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాయి మాట. ఏ ప్రభుత్వం అయితే ప్రజల విశ్వాసం పొంది దినదినం విశ్వాసం పొందే రీతిలో ఉంటుందో అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అది లేనప్పుడు కేవలం అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఫలితం రాదు. ప్రజలు తమ సమ్మతిని, నిరసనను వ్యక్తం చేయడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం, ఒక సాధనం అనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఇక మేమే ఉంటాం, రేపు తెల్లారితే మాతోనికెర వచ్చేది ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత ప్రగల్భాలు వాళ్ళకి ఎంత మాట్లాడి బెదిరింపులకు పాల్పడి ఎన్నో చేసినా కూడా చాలా జిల్లాలలో టగాఫార్ ఉంది. కొన్ని జిల్లాలలో బీఆర్ఎస్ఏ ఆధిక్యంలో ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్లు మేమేదో ఇట్లా ఊదేస్తాం, ఇక లేకుండా చేస్తాం, ఇక తెలివి ఉండి లేని మాటలు చాలా మాట్లాడారు. అటువంటి మాటలు నేను ఉటంకించదలుచుకోలేదు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేది. కానీ ఫలితాలు ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. గెలిచిన కాడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అన్ని రకాలుగా విచ్చలవిడిగా డబ్బు అంటే, మద్యం అంటే, ఇక కావలసినంత అధికార దుర్వినియోగం అంటే
కొన్ని చోట్ల అయితే గెలిచిన వాటిని కూడా రీకౌంటింగ్ పేరు మీద ఓడిపోయినట్లు ప్రకటించి వాళ్ళ అభ్యర్థులు గెలిచినట్టు చూపించుకున్నారు. అదే ఎలక్షన్ పెటిషన్ వేస్తాం, కోర్టులో తేలుస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇంత అపహాస్యం చేస్తారా ప్రజా తీర్పును? చేయకూడదు కదా. సోలిపూరే ఎగ్జాంపుల్. రేపు ఎలక్షన్ పెటిషన్ వేస్తాం, పెటిషన్ ఏమవుతుందో మీరే చూస్తారు. ఈ రోజు నేను ప్రకటిస్తున్నా ఈ డేట్ నాడు. రేపు కోర్టులో ఎలక్షన్ పెటిషన్ వేసినాక ఏమవుతుందో మీరు చూస్తారు. దానికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాదు, వాళ్ళు ఉద్యోగాలే లేకుండా పోతారు. వాళ్ళు ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. దే విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్. విల్ఫుల్గా, డెలిబరేట్గా కావాలని తప్పు చేసినటువంటి వాళ్ళు. సాంకేతిక పొరపాటు చేస్తే కోర్టులు సరిదిద్దుతాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే అది నేరం. ఆ నేరానికి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు రేపు. అందుకే ఎక్కడైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైనటువంటి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే నిష్పక్షపాతంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నతాధికారులు కూడా చెప్పినాం, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాం. క్షణికంగా ఆపుటకు అధికార పార్టీ ఎమ్మెల్యేనో మంత్రో ఒత్తిడి తెచ్చిండని వాళ్ళ మాటలు వింటే నాశనం అయ్యేది రేపు మీ జీవితాలే. దీన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని చెప్పి అట్లా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పక్షం వహించాల్సిన అవసరం లేదు, ఎవరి పక్షం వహించాల్సిన అవసరం లేదు. అందరూ అని నేను అనట్లేదు, అక్కడక్కడ అంటున్నాను. అటువంటి వాళ్ళు సరిదిద్దుకోవాలి. సో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మంది మార్బలంతో ప్రయత్నాలు చేసినా, కొన్ని చోట్ల విడ్రాల్స్ కోసం ప్రయత్నాలు చేసింది, బలవంతంగా విడ్రా చేద్దాం, ఏం బారలే. చాలా చోట్ల ఏకగ్రీవాలు, బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఏకగ్రీవాలు చాలా విజయవంతంగా అయినాయి. పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రాష్ట్ర వ్యాపితంగా సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 నుంచి 10 సర్పంచ్లకు మించి ప్రతిపక్ష పార్టీకి రాలే. రాష్ట్ర వ్యాప్తంగా సగటు తీయండి మీరు. ఆనాటి రిజల్ట్స్ ఉంటాయి కదా, మీరు నెట్లో తీసి చూడండి. అంటే అదేంటి, ఓ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు అటు మొగ్గు చూపుతారనడానికి అది ఒక తార్కాణం. ఈసారి ఇప్పుడేం జరుగుతుంది, మొదటి విడత ఇప్పటికే చూస్తే బాహాబాహి అన్నట్లు, నువ్వా నేనా అన్నట్లు ఎక్కడ కూడా తల వంచకుండా తగ్గేదే లేదన్నట్లు ఇవాళ బీఆర్ఎస్ కానీ స్వతంత్రులు కానీ అధికార పార్టీ మీద పోటీ ఇచ్చి నిలబడి గెలుస్తున్నారు. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడు రాజకీయ పార్టీల గుర్తుల మీద ఎన్నికలు వచ్చినా ప్రజలు అధికార పార్టీని తుడిచేయడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఒక ప్రధాన సంకేతం. రిజర్వ్ బ్యాంక్ కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ సంస్థలు కానీ, వాళ్ళు ఏ రాష్ట్రము ఏ సూచీలో ఏ రంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించింది, సమగ్ర అభివృద్ధి ఎట్లా ఉంది, సమతుల్యత ఎట్లా ఉంది, వివిధ రంగాలలో ఎట్లా ఉంది అనేటువంటి నిర్ధారించేది ఈ దేశ సార్వభౌమ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కేంద్రంలో మా ప్రభుత్వం లేదు కదా, కేంద్రంలో ఉండే ప్రభుత్వంలో మేము భాగస్వాములం కాదు కదా. భారతదేశంలో ఉండేటువంటి భారత సార్వభౌమ ప్రభుత్వము వివిధ సందర్భాలలో ఇచ్చినటువంటి అవార్డులు ఆయా శాఖలకు, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఆయా శాఖలకు, ఆ శాఖల పనితీరుకు, అవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయన్న దానికి మించిన తార్కాణం నిదర్శనం వేరే ఉంది.